25 ఏళ్ళకే సొంత ఇల్లు కావాలి, 30 ఏళ్ళకే లగ్జరీ కారు కావాలి, 35 ఏళ్ళకే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. ఇవన్నీ సాధించాలనే పరుగులో మనకి తెలియకుండానే మన ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, మన కుటుంబాన్ని కోల్పోతున్నామా? మరోవైపు 50 ఏళ్ళు దాటిన తర్వాత చాలామందికి డబ్బు కంటే ఆరోగ్యము, సమయము, మనుషుల విలువ ఎక్కువగా అర్థమవుతుంది. అయితే నిజమైన విజయం అంటే ఏంటి? జీవితాన్ని గెలవడం అంటే డబ్బు సంపాదించడమేనా? ఈ సంపాదించిన జీవితాన్ని ఆనందంగా జీవించడమా? ఈరోజు యువతకి, 50 దాటిన వారికి ఒక్కసారి ఆలోచించాల్సిన కొన్ని జీవిత సత్యాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో ప్రెజర్ ఎలా ఉంది అంటే 25 ఏళ్ళకే లగ్జరీ కారు కొనేయాలి, 30 ఏళ్ళకే రిటైర్ అయిపోవాలి, ఇన్స్టాగ్రామ్లో ప్రపంచమంతా తిరిగేసి ఫోటోలు పెట్టాలి. ఇది సాధించకపోతే నేను లైఫ్లో వెనుకపడిపోయానేమో, ఫెయిల్ అయ్యానేమో అని సోషల్ మీడియా చూసి యువత తీవ్రమైన ఒత్తిడికి కానీ ఒక్కటి ఆలోచించండి, సోషల్ మీడియాలో కనిపించేది కేవలం ఒకరి జీవితంలోని హైలైట్ రీల్ మాత్రమే. దాని వెనుక ఉన్న అప్పులు, టెన్షన్లు, ఒత్తిడి ఎవ్వరు పోషేయరు. ఒకరి రంగుల కలతో మీ నిజ జీవితాన్ని పోల్చుకొని మానసిక ప్రశాంతతను కోల్పోకండి. ఒకరి రంగుల కలతో మీ నిజ జీవితాన్ని పోల్చుకొని మానసిక ప్రశాంతతను పోగొట్టుకోకండి. ఇదే విషయము 50 సంవత్సరాలు దాటిన ఒక అనుభవం కలిగిన వ్యక్తిని అడిగితే ఆయన చెప్పే మాటలు మన కళ్ళు తెరిపిస్తాయి. జీవితంలో 3 విషయాలు ఉంటాయి. అది ఒకటి సమయము, ఒకటి ఆరోగ్యము, ఒకటి డబ్బు. మీ వయసులో 20లో ఉన్నప్పుడు మీ దగ్గర సమయము, ఆరోగ్యం 2 ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. 40లలో కష్టపడి డబ్బు, హోదా సంపాదిస్తారు, కానీ అనుభవించడానికి సమయం ఉండదు. అప్పుడు 50 దాటాక డబ్బు, సమయము 2 చేతికి వస్తాయి, కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే అనుభవించడానికి శరీరం దగ్గర ఆరోగ్యం ఉండదు. అందుకే ఏ వయసులో అనుభవించాల్సిన సంతోషాన్ని ఆ వయసులోనే అనుభవించాలి. చూడండి, మనం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేస్తే ఆ కంపెనీ ఒక్క 24 గంటల్లో ఆ స్థానాన్ని ఇంకొకరిని భర్తీ చేసేస్తుంది. కుటుంబానికి మీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఎవరు చేయలేరు. 50 ఏళ్ళు దాటిన తర్వాత మీరు ఏ కారులో తిరుగుతున్నారు అనే దానికంటే మీకు ఏ రోగం లేకుండా రాత్రికి హాయిగా నిద్ర పడుతుందా లేదా అనేది ముఖ్యం. బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే సంపద కాదండి. కష్టం వస్తే పక్కన నిలబడి 2 మంచి స్నేహితులు, ఇంట్లో ప్రేమనిచ్చే కుటుంబం, మంచి ఆరోగ్యము, ఇవే జీవితంలో సిస్సలైన ఆస్తులు. త్వరగా నేను చెప్పేది ఒకటే, అది యువతకు పడండి, పెద్ద కలలు కనండి, కానీ మిమ్మల్ని మీరు కోల్పోయేంతగా ఒత్తిడి తీసుకోవద్దు. నేను చెప్పేది పెద్దలకు. ఇప్పటి యువత ఎదుర్కొంటున్న డిజిటల్ ఒత్తిడి వేరు. వారిని మీ కాలంలో పోల్చి విమర్శించకుండా మీ అనుభవంతో ధైర్యాన్ని ఇవ్వండి. జీవితం అనేది పక్కవాడితో చేసే పోటీ కాదు, మన సంతృప్తి కోసము మనం చేసే ఒక ప్రయాణము. ఈ వీడియో మీ మనసుకి హద్దుకుంటే మీ స్నేహితులకు, మీ ఇంట్లో ఉన్న పెద్దవారికి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ లైఫ్లో మీకు ప్రశాంతనిచ్చే అంశం ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఉపయోగకరమైనటువంటి వీడియోతోటి మీ ముందుంటాం మళ్ళీ.